హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీకళ ఛానల్. ఈరోజు మీకు పచ్చి మెత్తలతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ మెత్తలని బాగా వాష్ చేసుకొని దీనిలో కొంచెం పసుపు, కొంచెం సాల్టు, కొంచెం కారం యాడ్ చేసుకోవాలండి. అలాగే హోమ్మేడ్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. నేను దీనికోసం ధనియాలు, చెక్క, లవంగ, యాలక్కాయలు వేసి తయారు చేసుకున్నానండి. దీనిలో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దానిలోనే మనం ఒక స్పూన్ మైదా, 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కలిపి మసాలాలన్నీ పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కలిపి ఉంచుకున్న దాన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద చిన్న బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. కర్రీలాగే కాకుండా స్నాక్ ఐటమ్గా కూడా తినొచ్చు. చాలామందికి చిన్న చేపలు తినాలంటే కొంచెం ముళ్ళులు అలాంటివి ఉంటాయి, తీసుకోవడం కష్టంగా ఉంటుంది అనుకుంటారు. కానీ ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు ముళ్ళులు కూడా బాగా ఉడికిపోతాయండి. చక్కగా తినొచ్చు. ఈ విధంగా అన్నీ తీసుకొని మిగిలిన ఉన్నాయి కదా వాటిని కూడా మనం ఫ్రై చేసుకుందాము. పిల్లలకు కూడా చక్కగా స్నాక్ ఐటెం కింద పెట్టొచ్చు. చేపలు చాలా మంచిదండి హెల్త్కి. ఈ విధంగా పచ్చిమిర్చిని, కరివేపాకుని ఫ్రై చేసుకొని వాటిని కూడా తీసుకోవాలి. చూసారా చక్కగా ఫ్రై అయిపోయినాయి. చాలా టేస్ట్గా ఉంటాయండి పచ్చినెత్తల ఫ్రై. నా వీడియోస్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.